హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇట్స్ మీ తేజ. ఫ్రెండ్స్, నేను డిఎస్సి స్పెషల్ జీకే కోసం ఒక బుక్ తీసుకున్నాను. ఇది తీసుకొని కూడా ఒక 2-3 మంత్స్ అవుతుంది ఫ్రెండ్స్. నేను చదవలేదు. చదవడం స్టార్ట్ చేయాలి కదా, నోటిఫికేషన్ వచ్చేటట్టుంది కదా అనేసి చదువుదామనేసి తీశాను. మీకోసం చూపిస్తున్నాను, చూడండి. జాతీయ చిహ్నాలు విషయ సూచికలో ఉన్నాయి. జాతీయ చిహ్నాలు, అవార్డులు, క్రీడారంగం, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ కూటములు, దేశాలు, పార్లమెంట్ పేర్లు, దేశాలు, రాజధానులు, కరెన్సీలు, ఈ విధంగా ఫస్ట్ పేజీలో. సెకండ్ పేజీలో వచ్చేసి కొన్ని టాపిక్లు ఉన్నాయి. ఈ విధంగా టాపిక్ వైజ్గా ప్రతి ఒక్క అంశం ఇందులో ఇంక్లూడ్ అయి ఉంది ఫ్రెండ్స్. ప్రతిదీ క్షుణ్ణంగా ఉంది. బుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేనైతే చూసాను ప్రతి టాపిక్ గురించి. చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్స్ మస్తు ఉన్నాయి. ఇవి జీకేకి యూజ్ అవుతాయి. డిఎస్సి చాలా చాలా ఇంకా థర్డ్ పేజ్లో కూడా చూడండి, మొత్తం 124 టాపిక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క టాపిక్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి చదువుకుందాము. ఇందులో యూజ్ అవుతుంది ఖచ్చితంగా మనకు ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ చిహ్నాలు అనే టాపిక్ ఫస్ట్ ఉన్నది ఫ్రెండ్స్. చూడండి, అందులో జాతీయ చిహ్నాలలో మనకు ముందుగా జాతీయ జెండా గురించి ఉంది ఫ్రెండ్స్. నేషనల్ ఫ్లాగ్ 1947 జూలై 22వ భారతీయ జాతీయ జెండాను రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. 1921 విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ సూచన మేరకు పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా జాతీయ పతాకాన్ని రూపొందించారు. 1931లో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో దీన్ని ఆమోదించారు. జాతీయ పతాకాన్ని తొలిసారిగా 1929 డిసెంబర్ 31న లాహోర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రావి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ ఎగురవేశారు. జాతీయ జెండా పొడవు, వెడల్పు 3, నిష్పత్తి 2. జాతీయ జెండాపై ముదురు కాషాయము, కేసరి, మధ్య భాగాన తెలుపు, కింది భాగాన ముదురు ఆకుపచ్చ రంగులు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 3 రంగులు. మధ్య భాగమైన తెలుపు పట్టి మీద ముదురు నీలి రంగులో కూడిన చక్రం ఉంటుంది. ఈ చక్రం సారనాథ్ ఉత్తరప్రదేశ్లోని అశోకుని సింహచక్రాన్ని ధర్మచక్రం పోలి ఉంటుంది. ఈ చక్రం 24 ఆకులు కలిగి ఉండును. జాతీయ జెండా విదేశాలతో ఎగురవేసిన మహిళ మేడం బికాజీ కామా, జర్మనీ. ఇక్కడ చూడండి, జాతీయ పతాకం హడక్ కమిటీ రాజ్యాంగ సభ 1947 జూన్ 23న రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసింది. జాతీయ జెండాలో తెలుపు పట్టిని చెరకాను గాంధీజీ ఏర్పాటు చేశారు. 1947 జూలై 22న చెరకాను తీసివేసి ధర్మచక్రం ఏర్పాటు చేశారు. రాజ్యాంగ సభ దీనికి జాతీయ పతాకంగా ఆమోదించింది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2022 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. 2024 జనవరి 23 సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం జాతీయ జెండాను ఎగురవేయడం పౌరుల యొక్క ప్రాథమిక హక్కుగా పేర్కొంది. ఈ విధానంపై సుప్రీంకోర్టు కేసు వేసింది. వ్యక్తి నవీన్ జిందాల్. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి జాతీయ పతాకాన్ని తొలిసారిగా భారత పార్లమెంటుపై జవహర్లాల్ నెహ్రూ ఎగురవేశారు. జాతీయ జెండా తయారీకి ఉపయోగించిన వస్త్రం స్పాన్ లేదా ఖాదీ అయి ఉండాలి. జెండాలో 3 రంగులు వర్ణించినవారు సర్వేపల్లి రాధాకృష్ణన్. 2002 నాటి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను సవరించి పాలిస్టర్తో తయారు చేసిన త్రివర్ణ పతాకాన్ని 2021 డిసెంబర్ 30న కేంద్రం అనుమతించింది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను సవరించి బహిరంగ ప్రదేశాల్లో, భవనాలు, ఇళ్లపై పగలు రాత్రి జెండా ఎగరవేయుటకు కేంద్ర ప్రభుత్వం 2022 జూలై 20న అనుమతించింది. గమనిక ఇక్కడ నోట్లో చూడండి ఫ్రెండ్స్. ప్రపంచంలో అత్యంత పురాతనమైన జాతీయ జెండా డెన్మార్క్. ఒక పడవపై పసుపు రంగు జెండా ఉంటే ఆ పడవ రోగులతో వస్తుందని అర్థం. తిరగబడిన జెండా ఎగురవేస్తే దాని అర్థం సంక్షోభం అని. జెండా కర్రపై సగభాగం వరకు జెండాను ఎగురవేస్తే దాని అర్థం సంతాపం. ఐక్యరాజ్య సమితి జెండా యొక్క రంగులు తెలుపు, లేత నీలం,
దీర్ఘచతురస్రంలో లేని జెండా కలిగిన దేశం నేపాల్. ఇంకా చూడండి నెక్స్ట్ జాతీయ చిహ్నం నేషనల్ ఎంబ్లమ్ అంటారు కదా, జాతీయ చిహ్నం సింహతలాటం లయన్ క్యాపిటల్. ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ చిహ్నం గురించి మాట్లాడుకుందాం. భారత జాతీయ చిహ్నంను సారనాథ్లోని అశోకుని ధర్మస్తూపం నుంచి గ్రహించబడినది. నిజానికి ఈ స్తూపంపై 4 వైపులా సింహాలు ఉంటాయి. కింద భాగాన ధర్మచక్రం ఉంటుంది. ఈ చిహ్నంపై నున్న 4 సింహాలు ఉంటాయి, క్రింది భాగాన్నేమో ధర్మచక్రం ఉంటుంది. ఈ చిహ్నం పైన 4 సింహాలతో 3 మాత్రమే మనకు కనిపిస్తాయి. వెనక భాగాన ఒకటి ఉంటుంది, అది మనకు కనబడదు. ధర్మచక్రం పీఠానికి మధ్య భాగంలో ఉండి చక్రానికి కుడివైపున వృషభం, ఎద్దు, ఎడమవైపున పరిగెడుతున్న గుర్రం, వెనుక భాగాన ఏనుగు మరియు సింహం ఉంటాయి. సింహం రాజనీతికి, వృషభము శ్రమకు స్థిరత్వానికి, ఏనుగు బలము దృఢత్వానికి, గుర్రం ఉత్సాహానికి, వేగానికి, నమ్మకానికి, విశ్వాసానికి చిహ్నాలు. ధర్మచక్రానికి కింది భాగంలో పీఠ భాగంపై దేవనాగరి లిపితో రాయబడిన సత్యమేవ జయతే అని ఉంటుంది. ఈ వాక్యమును మండకోపనిషత్తు నుండి గ్రహించబడింది. ఈ ట్రూత్ ఎలోన్ ట్రయంప్స్ అనగా సత్యం మాత్రమే జయిస్తుంది. మొత్తం ఉపనిషత్తుల సంఖ్య 108. జాతీయ చిహ్నంను భారత ప్రభుత్వం 1950 జనవరి 26న ఆమోదించింది. గౌతమ బుద్ధుడు తన శిష్యులను తొలి సందేశం చేసిన పవిత్ర స్థలంగా అశోకుడు క్రీస్తుపూర్వం 242-232 మధ్య సారనాథ్ వద్ద ధర్మస్తూపంను నిర్మించాడు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎక్కువసార్లు ఎగరవేసిన ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ. వీళ్ళు ఫ్రెండ్స్ వేసింది. నరేంద్ర మోదీ వచ్చేసి 2014 ఆగస్టు 15 నుండి 2023 ఆగస్టు 15 వరకు ఎగరవేశాడు. ఎన్నిసార్లు అంటే 10 సార్లు. ఎక్కువగా ఎగరవేసింది నెహ్రూ, 17 సార్లు ఎగరవేశాడు. తర్వాత ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్. భారత జాతీయ జెండా పోలిన జెండా నైజర్. సాయుధ దళాల జెండా దినోత్సవం డిసెంబర్ 7. భారత రాజ్యాంగాన్ని ఐరావతం పోల్చింది. ఎందుకంటే హెచ్వి కామత్ పోల్చిన వ్యక్తి. ఐరావతం అనేది పెద్దగా ఉంటుంది, అలాగే మన రాజ్యాంగం కూడా పెద్దగా ఉంటుందని ఐరావతంతో పోల్చారు. అదేవిధంగా చూడండి, ఈ కలర్స్ గురించి స్కిప్ చేశాను, చెప్తాను వినండి. జాతీయ జెండాలోని కషాయం, తెలుపు, ఆకుపచ్చ చక్రం వీటి గురించి. కషాయం ధైర్యం, త్యాగం గురించి. తెలుపు సత్యం, పవిత్రత, శాంతి గురించి. ఆకుపచ్చ విశ్వాసం, పరాక్రమం, పాడి పంటలు, నైతికత గురించి. చక్రం అనేది భారతీయ సంస్కృతి డైనమిజం, ప్రగతి, ప్రశాంతత గురించి చిహ్నం అని తెలియజేస్తుంది. ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.